హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు మా కొత్తిల్లు దగ్గరకు వచ్చేసిన అనమాట. ఇంతవరకు అవుతున్నాయి పనులు అనేసి చూద్దామనేసి వచ్చిన. పనులు అయితే చాలా అంటే చాలా సతాయిస్తున్నారు. ఇంకా ఒక పనికి లింకులు ఉన్నాయి. ఒకడు వస్తే ఇంకొకటి రాడు. అబ్బా మస్తు అంటే మస్తు సతాయింపు అవుతుంది. అసలు ఇంత నవ్వుతున్న వీడియోలో గానీ అస్సలు నవ్వులేదు. అసలు టెన్షన్ ఉంది. ఇప్పుడు ఉంటున్న రూమ్ ఓనర్ కి అయితే మేము చెప్పేసినాం అనమాట, ఖాళీ చేస్తాము అని. నెక్స్ట్ మంత్ ఖాళీ చేస్తామంటే వాళ్ళు ఫస్ట్ కే బోర్డు పెట్టిరనమాట, టూలెట్ బోర్డు పెట్టిన 2 hours కే వస్తూనే ఉన్నారు. అంత షార్టేజ్ ఉన్నట్టున్నాయి ఇల్లులు అయితే. అసలు మేము ఉంటున్న ఏరియాలో అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అన్నమాట. రెంట్లు అయితే మామూలుగా సింగిల్ బెడ్రూమ్ 7.5 అట్లా నడుస్తుంది. ఇంకా డబుల్ బెడ్రూమ్ బెస్ట్ అనిపిస్తుంది. 12-10 అట్లా తీసుకుంటున్నారు. అసలు ఇంత ఘోరంగా పెంచిరేంది రెంట్లు అయితే. మా సామాన్యుడు ఎట్లా బతకాలరా బాబు. లక్కీగా మేము ఉంటున్న ఇప్పుడు ప్రెసెంట్ గా ఉంటున్న రూమ్ వాళ్ళైతే కొంచెం తక్కువనే, మరి అంత ఘోరంగా ఏం తీసుకుంటలేరు. కాకపోతే ఇష్టం వచ్చే వాళ్ళకి పెంచుతుండొచ్చు. ఏదైతేనేం ఫైనల్ గా అయితే ఇల్లు కట్టుకున్నాము, ఇంట్లోకి వచ్చేసేయాలన్నమాట. ఎప్పుడెప్పుడు వస్తామో అన్నట్టుగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే అసలు ఎన్నో ఆశలు, అసలు ఇంత తొందరగా కట్టుకుంటామని మేము అనుకోలేదు. కానీ ఫైనల్ గా ఆ శివయ్య ఆజ్ఞ వల్ల నెరవేరింది. ఇంకా కాకపోతే కొంచెం డబ్బులే అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కానీ ఏం చేస్తాం, అసలు మేము ఇట్లా స్టార్ట్ చేస్తాము అని కూడా అనుకోలేదు. అంతా శివయ్య ఆజ్ఞ అనమాట. ప్రెసెంట్ అయితే వర్క్ నడుస్తుంది. ఇంకా వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకొక 10 days పడుతుండొచ్చు. ఇంకా మేము ఫస్ట్ కల్లా రావాలి, అప్పటి వరకు అయిపోతే బాగుండు అని కోరుకుంటున్నా దేవుడిని. ఎందుకంటే మాకు అక్కడ ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఫస్ట్కి వస్తారు, మమ్మల్ని దొబ్బేస్తారు మేము పోకపోయినా గానీ. ఇంకా అప్పటికైతే కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా మా ఇల్లు ఫుల్ వీడియో కావాలంటే అంటే అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఇంకా ఆ వీడియోని అయితే పెడతాను, వీడియో అయితే పెడతాను, కింద ఇస్తాను లింక్, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇంకా ముందు ఈ ఇంట్లోనే వస్తాయి అనమాట వీడియోస్. ఇంట్లోకి వచ్చినాకనే నేను కొంచెం ఫ్రీ అవుతా. ప్లస్ ఇంకా కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే అసలు ఇప్పుడు గందరగోళంగా ఉంది నా ప్రజెంట్ నా మైండ్ సెట్ అయితే. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయినాకనే నాకు మనశ్శాంతి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు న్యూ వీడియోస్ అయితే తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ మీద ఒక కనెక్షన్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.